హాయ్, హలో, హాయ్, నమస్తే, జై హింద్. ఏంటంటే టాపిక్ ఈరోజు పెద్దరామాస బతుకమ్మ పండుగ. సో బయటికి వెళ్ళాం ఇట్లనే. పొద్దున్నే బియ్యం ఇచ్చిన, మా డాడీకి మంచిగా ఆత్మశాంతి కలగాలని బియ్యం ఇచ్చిన. తెలంగాణ సంస్కృతి సంప్రదాయంలో బతుకమ్మ పండుగ పెద్దరామాస రోజు చేయడం, పొద్దున పెద్దవాళ్ళకి బియ్యం ఇచ్చి సాయంత్రం బతుకమ్మ సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా తలుచుకుంటున్న ఒక తెలంగాణ బిడ్డగా చాలా ఆనందంగా ఉంది ఈ రోజు నాకు. చెప్తున్నా, తెలంగాణ బిడ్డగా బతుకమ్మ పండుగ అనేది చాలా ఊర్లల్లో ఒకప్పుడు నిజాం నవాబులు బతుకమ్మను బట్టలు లేకుండా ఆడిపించిన రోజుల నుంచి ఈ రోజు బతుకమ్మకు చీరలు వంచే రోజు దాకా వచ్చింది. అంటే తెలంగాణ అంచెలంచెలుగా ఎదుర్కొంటే ఈరోజు వచ్చింది. ఆ తెలంగాణ బతుకమ్మ పండుగను అందరూ చేయాలి. బతుకమ్మ పాట రాని ఆడపిల్లనే కాదు తెలంగాణ, నేను చెప్పాలంటే. ఎందుకు అంటే మగ పిల్లలకు గణేషన్ పెట్టాలని షోక్ ఉంటది, గణేషన్ పెడతారు. గణేషన్ పెట్టని మనుషులను కొంతమంది అబ్జర్వ్ చేయండి, వాళ్ళు ప్రాక్టికల్ ఒక ప్లానింగ్ ఉండదు వాళ్ళ లైఫ్ లో. సో అట్లనే బేసికల్ గా ఆడపిల్లలు ట్రెడిషనల్ గా తయారైనాము, 2 ఫోటోలు దిగినాము అంటే కాదు. బతుకమ్మ పెట్టాలి, మాత దీక్షలు ఉండాలి, అన్ని చేయాలి. ఆడపిల్ల అన్నాక అన్ని చేయాలి. సో నేనేం చెప్పదలుచుకున్నా, ఎవరిని నేను క్రిటిసైజ్ చేయాలి, ఎవరిని నేను పొగడాలి, ఎవరిని పొగడొద్దు అని నేను అనుకుంటలేను. ఏంటంటే అనుకుంటలేను నేను. ఆ వాళ్ళు గౌరవంగా తెలంగాణ రాష్ట్రంలో సంస్కృతి సంప్రదాయం వచ్చింది తెలంగాణ అని చెప్పి మన ప్రగతిని 100 దేశాలకు 100 రాష్ట్రాలకు చెప్తాం మనం, తెలంగాణ రాబోయే నేనని. అట్లనే చేయాలని కూడా కోరుకుంటున్నా. ఈ రోజు బతుకమ్మ పండుగ కూడా ట్యాంక్ బండ్, వీలైతే ట్రైన్ కార్తిక్ ట్యాంక్ బండ్ పోతాం, నేను కార్తిక్ విని ట్యాంక్ బండ్ పోతాం. ఎందుకంటే ఈ ప్లేసెస్ కన్నీ బతుకమ్మలు వస్తాయి కాబట్టి ఆ బతుకమ్మ కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. చూడాలి, నేర్చుకోవాలి, ఆడాలి. మన బతుకు నేర్పించేది బతుకమ్మ. సో సెలబ్రేట్. ఆ సెలబ్రేషన్ లో ఒక పండుగ ఎందుకు చేస్తామో తెలవాలనే ఇంటెన్షన్ మాకు ఫస్ట్ నుంచి ఉండే. అందుకే ఒకసారి వై హోలీ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని హోలీ ఎందుకు చేస్తాం చెప్పినాం. సో ప్రతి ఒక్క పండుగ చేసుకున్నామని తెలుసుకోవాలి. తయారైనాం, ట్రెడిషనల్ పండుగ చేసుకున్నాం. కొంతమందిని అడిగితే ఎందుకు చేసుకుంటావు పండుగ అంటే, పండుగ వాటి చేసుకుంటున్నా అంటారు. మళ్ళీ అడిగితే అరే ఇట్లా అన్నారా పంచిచ్చినా అని చెప్పేసి కాలేలో ఖుషి అయిపోతారు. అంటే వాళ్ళ సెల్ఫ్ హ్యాపీనెస్ గా పోతారు, కానీ పబ్లిక్ అందరికి తెలిసే పని చేస్తలేరు. సో ఐ ఫీల్ వెరీ సాడ్ అబౌట్ దిస్. తెలుసుకోవాలి, చేసుకోవాలి, ఇదే మన కాన్సెప్ట్. సో చూపిస్తా. సరేనా, చెల్తోట కాలనీ కమ్యూనిటీ వాళ్ళ దుర్గమాత డెకరేషన్ నడుస్తుంది. ఏం చేస్తున్నాడా? మొత్తం డెకరేషన్ నడుస్తుంది. మాతం కూడా తెచ్చేసారు. ఎవ్రీథింగ్ రెడీగా. రేపటి నుంచి మనం దీక్షలు ఉంటాం. రేపటి నుంచి మనం ఇట్లుంటాం. రేపటి నుంచి ఇట్లా మొత్తం జయ మాతాజీ. ఆల్రెడీ కడిగే ఉంటుంది. బబ్లు ఏం చేస్తున్నావు? దుర్గామాత పెడుతున్నా, పని చేస్తున్నాం, స్టేజ్ కొడుతున్నావు ఇప్పుడు నువ్వు. ఇది మొత్తం మన గ్రౌండ్. మనం ఇక్కడనే మొత్తం మన మాతల్ని, గణేషుని అన్ని వేస్తారు. మనం చేస్తాం అంతా హల్చల్. ఎందుకు అంతగానం ఏమైందంట? సరే మొత్తం అయితే మంచిగా చేసిండు కదా. సరే నువ్వు ఏడున్నావు? బండి ఖరాబ్ అయింది. అయితే చేస్తూ ఎంత స్ప్లెండర్ తెలుసు, స్ప్లెండర్ ఆల్ ఓవర్ ఎక్స్ట్రీమ్ బైక్, ఫుల్ మైలేజ్ స్ప్లెండర్ బండి. మన బాయ్ ఖరాబ్ అయింది. ఇల్లు కానీ పక్క ఇల్లు. ఇక మాట్లాడుతుంది బండి రేపు దీక్షలు ఉండాలి రేపటి నుంచి అని చెప్పి అన్ని బాయ్ ప్రిపేర్ అవుతుంది. ఫోన్ లో కూడా మాట్లాడుతున్నదే ఎట్లా చేయాలి, ఏం కథ అని. అయితే మొన్న NSUI ఆధ్వర్యంలో ప్రీ బతుకమ్మ అని ఉస్మానియా యూనివర్సిటీలో ప్రోగ్రామ్ చేసిర్రు. మా ప్రెసిడెంట్, అక్కడ ఉన్న OU ప్రెసిడెంట్. సో ప్రోగ్రామ్ కట్టిన అందరు VIPs, ఎవరైతే లేడీస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారో అందరు, గ్రౌండ్ నుంచి యూత్ కాంగ్రెస్, NSUI నుంచి అందరు కూడా పార్టిసిపేట్ చేసారు ఈ ప్రోగ్రామ్ లో. గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే, గౌరమ్మ ఏమేమి కాయప్పునే, గౌరమ్మ హలో రాముడే శ్రీరామ ఉయ్యాల, రామ రామ నంది గుయ్యాల, రాగమెత్తారాని గుయ్యాల, ఏమేమి కాయప్పునే,
గౌరమ్మ ఈ యొక్క ఎన్ఎస్ఓ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి విద్యార్థులకు తగ్గించి శుభారంభంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ భక్తులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా సార్ సకాలం నుండి భక్తులకు శుభాకాంక్షలు నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి మా రాజపాలి రాష్ట్ర నాయకులు జై కాంగ్రెస్ కాంగ్రెస్ పళ్ళు లేచి పురాగతం బయలుదేరి ఉనికి ఆ మహర్షి భాషలంతా కళ్ళంతా అవంతుడెదురాయ నమ్మో ఇవాడు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ శివుని అయ్యబ్బో హాయ్ మిత్రులారా, సీను ప్రెసిడెంట్ గౌరమ్మ ఏమేమి కాయపునే గౌరమ్మ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయపునే గౌరమ్మ గుమ్మడి పువ్వే గౌరమ్మ గుమ్మడి పువ్వప్పునే గౌరమ్మ గుమ్మడి కాయపునే గౌరమ్మ గుమ్మడి చెట్టు కింద ఆట సిలకల్లార పాట సిలకల్లార కలిగి సిలకల్లార కండమ్మ బిడ్డలు రారు ఓ నడుగులు తీరు దళాశాలు నారు గోరంటారు ఘనమైన కొన్న పువ్వే గౌరమ్మ గజల బట్టలమే గౌరమ్మ కాశబాయ్ వద్దంటే పట్టుకొచ్చి తింటుండు. ఎందుకు కాశబాయ్ ఏంది జీరా రైస్ విత్ పన్నీర్ కర్రీ రాఘవేంద్ర 70 రూపాయలకు వస్తుంది కదా. 70 రూపాయలు దొరుకుతున్నాయి. ఇంకా 3 ప్లేట్లు వస్తున్నాయి. 365 కేఫ్కి వచ్చినాం. సో ఇట్స్ ఆల్ ఓవర్ నైట్ అయింది మొత్తం. ఇప్పుడే బయటకు వెళ్ళాం. ఫ్రెష్ గా బాగా బాయ్ స్నానం కూర్చున్నాం. మన జీవన్ వచ్చేసి హాయ్ చెప్పు జీవన్. ఏం చెప్పుడుగా. సో ఫ్రెష్ అయిపోయినాం వర్షంలా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సిహెచ్ఆర్ పొలిటికల్ బ్లాగ్స్. Like, share and subscribe CHR Political Vlogs.